హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం వివో X200T మొబైల్ సిమ్ ట్రే చూద్దామండి. ఈ మొబైల్లో సిమ్ ట్రే వచ్చి మొబైల్ కిందన ఉంటుందండి. సిమ్ ఎజెక్టర్ పిన్ మనకి మొబైల్ బాక్స్తో పాటే వస్తుంది. సో మీరు ఆ సిమ్ ఎజెక్టర్ పిన్ యూస్ చేసి సిమ్ ట్రేని ఎజెక్ట్ చేయొచ్చండి. ఈ మొబైల్ వచ్చి 2 నానో సిమ్స్ ఆర్ 1 నానో సిమ్ 1 ఈ సిమ్ ఆర్ 2 ఈ సిమ్స్ని సపోర్ట్ చేస్తుందండి. ఈ మొబైల్ మెమరీ కార్డ్ని సపోర్ట్ చేయదండి. అంటే ఈ సిమ్ ట్రే వచ్చి ఈ సిమ్ స్లాట్స్ వచ్చి హైబ్రిడ్ స్లాట్స్ కాదు. సో 2 సిమ్స్ అన్నా పెట్టుకోవచ్చు, ఒక సిమ్ అన్నా పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ ఒక ఈ సిమ్ లేదంటే 2 ఈ సిమ్స్. మెమరీ అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోలేరు ఈ మొబైల్లో ఈ మొబైల్ వచ్చి 12 256 GB 12 512 GB 2 వేరియంట్స్లో వస్తుందండి. మీరు చూస్తున్నది వచ్చి 12 512 GB. సో మీరు ఒకవేళ ఈ మొబైల్ పర్చేస్ చేసే ప్లాన్లో ఉంటే ఇది గుర్తుపెట్టుకొని పర్చేస్ చేయండి. అలాగే ఇప్పుడు నేను సిమ్ ట్రేలో పెట్టి అలాగే మొబైల్ ఎలా ఇన్సర్ట్ చేయాలనేది కూడా చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, నా దగ్గర ఒకే ఒక సిమ్ ఉందండి. సో ఆ సిమ్ని నేను సిమ్ 1 స్లాట్లో పెట్టాను. సో మీరు సిమ్ 1 స్లాట్లో పెట్టాక మొబైల్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అంటే, మీరు ఒకవేళ మొబైల్ మీ ఫేసింగ్ ఉంటే మొబైల్ స్క్రీన్ మీరు మొబైల్ స్క్రీన్ చూస్తుంటే సిమ్ 1 సైడ్ స్లాట్ కూడా మీ వైపు ఉండాలి. సో అలాగే ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు నేను మొబైల్ తిప్పించింది కాబట్టి సో సిమ్ 1 స్లాట్ కింద పెట్టాను. మీరు చూడొచ్చు, సిమ్ 1 స్లాట్లో మనకి సిమ్ ఉంది. సో మొబైల్ కూడా స్క్రీన్ వచ్చి ఫేసింగ్ డౌన్ ఉంది. సో సిమ్ కూడా ఫేసింగ్ డౌన్ పెట్టి ఇన్సర్ట్ చేస్తాను. అంతే అండి, ఇలా ఇన్సర్ట్ చేయాలి.